నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. కంపెనీలకు భూ కేటాయింపులపై మండలిలో వాడివేడి చర్చ జరిగింది. 99 పైసలకే భూములు ఇవ్వడంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రశ్నలు సంధించింది. వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ, మాధవరావు, వరదు కళ్యాణ్ నిలదీశారు. అయితే రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని వైసీపీ చూస్తుందని ఈ సందర్భంగా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. దీనిపై మనతో పాటు చర్చలో పాల్గొనడానికి రాజకీయ విశ్లేషకులు వీరశేఖర్ గారు ఉన్నారు. వీరశేఖర్ గారు నమస్కారం అండి. వీరశేఖర్ గారు ఒకేసారి ఈరోజు మండలిలో చర్చ జరిగింది కదా, అంటే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ, తీవ్ర వాడివేడి చర్చ జరిగింది. అసలు ఈ భూముల కేటాయింపులు అనేది వైసీపీ నేతలు ప్రైవేట్ వ్యక్తులకే కట్టబెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొనే వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మండలిలో ఈ వైసీపీ ఈరోజు ప్రవేశపెట్టిన ఈ ప్రశ్న అనేది సర్వసాధారణం. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే పారదర్శకత కోసం ప్రశ్నించాల్సిన అవసరం, ప్రజా ధనం ఎలా ఖర్చు అవుతుంది, ఎందుకు సబ్సిడీ ఇస్తున్నాం అనే దాని గురించి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నించే దాంట్లో ఏదైతే పెట్టుబడులు రావటం కోసం, లేకపోతే పరిశ్రమలు రావటం కోసం, వీటన్నిటి కోసం, తన భవిష్యత్తు ప్రణాళికల కోసం, లేకపోతే భవిష్యత్తులో అభివృద్ధి కోసం రాబడులు, రాయితీలు, అలాగే భూములు ఇవ్వటం అనేది సర్వసాధారణమైన విషయం. ప్రపంచంలో మన ఒక్కలమే కాదు, అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల్లో ఇచ్చే పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. అలా ఇస్తేనే అభివృద్ధి అనేది జరగటానికి అవకాశం ఉంది, పరిశ్రమలు రావటానికి ఎవరైనా ముందుకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే వైసీపీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ పెట్టుబడులు రావటానికి ఇస్తున్న మీరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తున్న వాళ్ళలో దాని వల్ల ఎంతవాటికి పారదర్శకత ఉంది, ఆ ఎంపిక ఎలా జరిగింది అనే విషయం మీద మాత్రం ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. దీనికి టీడీపీ, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. పారదర్శకంగా ఉండాలి అంటే ప్రజలందరూ కూడా దీనికి వైసీపీకి మద్దతు తెలపకుండా, వాళ్ళు మాట్లాడిందే ఇదే విషయం మళ్ళీ మాట్లాడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ఎంపిక విధానం ఎలా జరిగింది, దీనివల్ల ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి, భవిష్యత్తులో ప్రణాళిక ఏంటి అనేది ఖచ్చితంగా ఆ పారదర్శకత అనేది నిరూపించుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీ హయాంలో విశాఖకు ఒక్క కంపెనీనే తీసుకొచ్చారని అంటే కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే ఎందుకు, అంటే గత ప్రభుత్వంలో ఎందుకు అభివృద్ధి జరగలేదు? వైసీపీ వాళ్ళ స్టేచర్ ఏంటనేది అంత గతంలో అందరం చూసాం. దానివల్లనే వాళ్ళ పరిస్థితి 11కు దిగజారిపోయింది. ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వానికి రాకూడదు అంటే వైసీపీ చేసింది 100% వాళ్ళు గతంలో అందరం చూసాం కాబట్టే వైసీపీని ప్రజలు నమ్మలేదు. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కూడా ప్రజలు విశ్వసించలేదు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది కాబట్టి, ఆ పారదర్శకత వైసీపీకి లోపించింది కాబట్టి 150 నుంచి 11 సీట్లకు పడిపోయింది. అదే పరిస్థితి రేపు కూటమి ప్రభుత్వానికి రాకుండా ఉండాలి అంటే, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్తే తీరాలి. దాంట్లో వాళ్ళ పారదర్శకత నిరూపించుకోవాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ భూములు కాకుండా, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కాకుండా ఎలా పారదర్శకంగా ఎంపిక విధానం ఎలా జరిగింది, అలాగే వాటి వల్ల వచ్చే ఉద్యోగాలు ఎంతమందికి ఉపాధి కలగబోతుంది, తలసరి ఆదాయం ఎలా పెంచబోతుందో, భవిష్యత్తులో ఎంతమందికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందనుకుంటా ఉన్నాం. ఓకే, మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం సార్. ఓకే, అంటే ఇప్పుడు కంపెనీలకు భూముల కేటాయింపులపై మండలిలో వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే 99 పైసలకే భూములు ఇవ్వడంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అంటే 99 పైసలకే ఎందుకు భూములు కట్టబెడుతుంది ప్రైవేట్ సంస్థలకు కానీ, అటు రియల్ ఎస్టేట్ సంస్థలకు కానీ? దీనిపై అంటే వైసీపీ ఏమంటుంది?
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చినట్టు గతంలో ఎప్పుడు రానట్టు శేఖర్ గారు చెప్తున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం జరిగినప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. అదే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఓకే, వీరశేఖర్ గారు నేను మోహన్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. కొంచెం 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 మీరు ఆగండి మీరు మాట్లాడేది ఓకే. మాట్లాడారు మళ్ళా మాట్లాడుతున్నారు, కొంచెం ఆగండి చెప్తాను. చెప్తున్నా మీకు క్లారిటీ క్లారిటీ ఓకే, టైం ఇవ్వండి మోహన్ రెడ్డి గారు. మీరు వీరశేఖర్ గారు, మోహన్ రెడ్డి గారిని మాట్లాడండి. క్లారిటీ నాకుంది. మీరు మాట్లాడిన దానికి ఆన్సర్ ఓకే. చెప్పే క్లారిటీ నాకుంది. మీరు మీరు ఒక అనలిస్ట్ గా మాట్లాడకుండా ఒక పార్టీ లీడర్ గా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వినండి సార్, ఇక మాట్లాడితే ఇదే మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడేప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ చేసినా మీరు మధ్యలో కల్పించుకోకూడదు కదా. ఓకే, వీరశేఖర్ గారు టైం వినండి, విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుతులే. వినండి, ఎందుకో మాట్లాడుతున్నారు ఇప్పుడు మధ్యలో. వినండి, తర్వాత ఓకే. మాట్లాడుతున్నారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మీరు మీరు చెప్పండి. అనలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తులు 11 సీట్లు ఎందుకు వచ్చినాయనే ఆలోచన కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్టేట్మెంట్ ఇచ్చేసి సరిపోతుందా? 11 సీట్లు రావడానికి కారణం ఏదనేది మీకు తెలియదా? 11 సీట్లు రావడానికి ఈవీఎంలు ఏం చేసినారు, 3 పార్టీలు ఏం చేసినారు, ఎన్ని దుష్ప్రచారాలు చేసినారు, ఎన్ని అబద్ధాలు చెప్పినారు? ఆగయ్యా, కొంచెం రాజశేఖర్ గారు, ఏంది మాట్లాడకండి. మనం ఏమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలా, రాజ్యాంగబద్ధంగా వీరశేఖర్ గారు మోహన్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. ఏది రాజ్యాంగబద్ధం కాదు చెప్పండి, ఏదో చూద్దాం. ఏది రాజ్యాంగం, ఏది కాందేంది, ఏది రాజ్యాంగం? ఎవరు రాజ్యాంగంగా సార్, మీ వర్షన్ మాట్లాడాల్సింది? చెప్పండి సార్. నేనా? మీరు మాట్లాడాల్సింది మాట్లాడకుండా మీకు తోచింది మీరు మాట్లాడాల్సింది. నేను ఆన్సర్ చెప్పేటప్పుడు రాజ్యాంగము చట్టము గిట్టము అంటే ఎట్లవుతుంది? ఆగు, కొంచెం ఆగు, మళ్ళీ మాట్లాడుతులే. అయ్యా, ఆయన కొంచెం మ్యూట్ లో ఓకే, పెడతారా? చెప్పండి మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన మ్యూట్ లోనే పెట్టండి, లేదంటే నేను గమ్మ ఉంటా. ఓకే, వీరశేఖర్ ఓకే, మీకు కూడా టైం ఇస్తామండి. ఓకే, మీకు కూడా టైం ఇస్తాము. మోహన్ రెడ్డి గారిని మాట్లాడివ్వండి. మరి మధ్యలో ఏంది జోక్యం చేసుకుంటా? ఆయనకి ఎందుకు అంత భుజాలు తడుకుంటున్నాడు? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టుంది. ఏదో రాజకీయాలు చేయడానికి వచ్చినారా, అనలిస్ట్ గా మాట్లాడడానికి వచ్చినారా? మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే కండ వేసుకో, భుజాన వేసుకొని మాట్లాడదాం. ఇద్దరం ఎంతసేపు మాట్లాడతారో మీరు నేను ఇద్దరం మాట్లాడుకుంటా కూర్చుందాం. మీరు అట్లా కాకుండా నేను అనలిస్ట్ అని చెప్పి నీట్ గా ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో మీలాంటి అనలిస్టులు అందరూ ఎప్పుడో భుజాన కండవాలు వేసుకోకుండా. ఓకే, మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడేది మీకు తెలియచి మాట్లాడుతున్నారా? 11 సీట్లు ఎట్టు వచ్చినాయి, 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, 11 సీట్లు ఏ టైపులో వచ్చినాయి, 11 సీట్ల కారణం ఏంది? వీళ్ళు డిపాజిట్ రాకుండా 2012లో ఓకే. స్థానిక ఎన్నికల్లో ఎత్తుపోయిన వాళ్ళకు అంతలోకి 164 సీట్లు ఎట్టు వచ్చినాయి? 3 ఓకే. పార్టీలు ఎందుకు కలుసుకున్నాయి? ఢిల్లీకి పోయి ఎవరు కాళ్ళు ఎవరు పట్టుకున్నారు? వీరశేఖర్ గారు మీ ఆడియో రావట్లేదండి. ఇక్కడ అబద్ధాలు ఎవరు చెప్పినారు, మోసాలు ఎవరు చేసినారు? 1,20,000 కోట్ల రూపాయలు మోసం. ఆయన నాతో ఏదంటే వదులుకుంటానని ఏంది తమాషా మాట్లాడితే మధ్యలో ఎందుకు వచ్చాడు? మధ్యలో నేను మాట్లాడితే అయిపోయినాక మాట్లాడమను. ఓకే అండి, మోహన్ రెడ్డి గారు ఒకసారి వీరశేఖర్ గారు మీ వాయిస్ రావట్లేదండి, మ్యూట్ లో పడింది. నేను మాట్లాడిన తర్వాత ఓకే. మాట్లాడాలంటే ఎవరు వద్దలేదు కదా. ఎందుకంత ఆవేశపడుతున్నాడు? ఆయన మీద ఆయన ఉన్నాడు కదా, తెలుగుదేశం లీడర్ ఉన్నాడు కదా, ఆయన మాట్లాడతాడు కదా. ఈయనెందుకు? ఓకే. వీరశేఖర్ గారు అక్కడ తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు. మీరు మాట్లాడేది ఆపండి, ఆ తర్వాత మీరు మాట్లాడుతారు. కావాలంటే మీరు ఆయన ఇద్దరు కలిసి రాసుకొని ఫోన్లు చేసుకొని మాట్లాడండి. ఎవరు వద్దలే, నేను వద్దలే మాట్లాడుతున్నా. కొంచెం బాగండి ఏంటున్నా. అరే ఓకే, మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, అందరికి టైం ఇస్తాం. ఓకేనా? ఓకే, ఓకే, మీరు కంటిన్యూ చేయండి. వీరశేఖర్ గారు మీకు కూడా టైం వస్తుందండి. ఓకే, అవునబ్బా, ఉద్యోగం ఓపిక పట్టలేడా ఆయన? ఓపిక పట్టమని మాట్లాడిన తర్వాత మాట్లాడమని అంటున్నా కదా. ఓకే సార్, ఓకే సార్, కంటిన్యూ చేయండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు 11 సీట్ల గురించి రాజకీయాల గురించి కాదు కదా, పెట్టుబడుల గురించి కదా మనం మాట్లాడేది. పెట్టుబడుల గురించి మాట్లాడేప్పుడు 11 సీట్ల గురించి ఏంది? 3 ఏళ్ళు కరోనా వచ్చింది రాష్ట్రంలో, ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత స్థానిక ఎన్నికలు వచ్చే టైంలో మళ్ళీ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు రాష్ట్రంలో శేఖర్ గారు కూడా ఇంట్లో నుండి బయటికి పోలేని టైంలో వాలంటీర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సేవలు చేయించినారు. ఇలాంటివన్నీ మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, అందుకే 11 సీట్లు వచ్చినాయి, మేము పెద్ద ఘనకార్యాలు చేస్తున్నాం, మేము రాష్ట్రంలో రేపు మంటలు, దొంగతనాలు, దోపిడీలు, భూ కబ్జాలు,
పేర్లు మొత్తం పారిశ్రామికవేత్తల పేర్లతో ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసుకుంటున్నాం. ఆ దోపిడీని మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఒక్కొక్కరు 5,000 కోట్ల రూపాయల భూములు కబ్జా చేసుకుంటున్నా కూడా, వాళ్ళ సొంతానికి చేసుకుంటున్నా కూడా, వాళ్ళ బంధుత్వాలకు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకుంటూ పోతుంటే రాష్ట్రంలో చూస్తూ ఊరు కూర్చోండి మేము పెద్దగా 164 సీట్లతో మమ్మల్ని గెలిపించినారు కదా, మేము ఏమేమి చేసినాం అనేది మాకు తెలియదు కదా, రాష్ట్ర ప్రజలకు తెలియదని తెలియకుండా మాట్లాడితే ఎట్లవుతుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ పరిపాలనకు ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి చేస్తున్నటువంటి దురాగతాలపైన మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడికెక్కడ ఎప్పటికెప్పుడు విమర్శలు చేస్తుంటే దాన్ని భరించలేకనే వీళ్ళు మా పైన అక్రమ కేసులు పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. లేకపోతే ఎందుకు అనవసరమైన కేసులు పెడతారు? వీళ్ళు దోపిడీలు చేసుకోవాలా, వీళ్ళు దొంగతనాలు చేసుకోవాలా, వీళ్ళు కబ్జాలు చేయాలా, వీళ్ళు మద్యం నుండి ఇసుక నుండి మొత్తం మేమంతా ఆ రోజు ప్రభుత్వానికి సమకూర్చి పెడితే ఈ రోజు వాళ్ళ నాయకులు వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. ఈ సమకూర్చుకోవడమే తప్పయ్యా అని మేము మాట్లాడిన దానికి జైల్లో పెట్టించున్నారు. వీళ్ళే తప్పులు చేస్తారు, వీళ్ళే దాడులు చేస్తారు, వీళ్ళే భూములు ఇల్లు కాలుస్తారు, తర్వాత కేసులు మా పైన పెడతారు. అందరికీ కనిపిస్తుంది. ఇలాంటివి అనలిస్ట్ అనే వాళ్ళు ఎవరైనా కౌంటర్ ఇవ్వాల్సింది పోయి అనలిస్ట్ వచ్చి మధ్యలో దూరి మేమేదో తప్పు చేసినా మాకు 11 ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 11 సరే ఓకే మోహన్ రెడ్డి గారు, కంపెనీలకు భూ కేటాయింపుపై మండలిలో వాడివేడి చర్చ జరిగింది. అయితే 99 పైసలకే భూములపై ఇవ్వటంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి టీడీపీ నాయకులు సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఓకే అంటే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు కానీ అంటే ఏంటి పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారనే దీనిపై ఏమంటారు మీరు అసలు? అందులో అంతా వాస్తవమే సార్. ఎందుకంటే ఖచ్చితంగా విశాఖపట్నం ఈరోజు పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి అనేది మనందరికీ కూడా తెలుసు, వైసీపీ వారికి కూడా తెలుసు. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖను ఏ విధంగా మరి వాళ్ళ హబ్బుగా మార్చుకున్నారో, ఏ విధమైన కార్యకలాపాలకు ఇల్లీగల్ కార్యకలాపాలకు హబ్బుగా మార్చుకున్నారో ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి మ్యాండేటరీ ఇచ్చారో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కరోనా సాకు చెప్పి ఏదో పరిపాలన కుంటుపడిపోయింది, మా నాయకుడు చేసింది కనబట్టలేదా అని చెప్పేసి ఏదైతే వైసీపీ నేతలు పదే పదే చెప్తున్నారో, ఇప్పుడు ఆ రోజు ప్రకృతి వైపరీత్యాల రీత్యా కరోనా వచ్చింది. మాకు ఇప్పుడు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారి కరోనా వస్తుంది, అభివృద్ధిని ఆటంకపరచడానికి ఎంతసేపును. ఎందుకంటే బాలకృష్ణ గారికి బంధువులైనంత మాత్రాన, లోకేష్ గారికి తోడలుడైనంత మాత్రాన భూములు కేటాయింపులు జరగలేదు. ఇక్కడ గతంలో జరిగాయి. గతంలో మీరు లొల్లు చేశారు. మీ వైసీపీ నాయకుడు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని పేరు పెట్టుకుని ఆయన పేరు మీద పార్టీ నడుపుతున్నారు. ఆయన ఉండగానే భూముల యొక్క అలొకేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఎన్ని పైసలకు జరిగిందో, ఎన్ని సంవత్సరాలకు జరిగిందో, 99 సంవత్సరాల లీజులు ఎన్ని జరిగాయో వాళ్ళందరికీ జగమెరిగినటువంటి సత్యం. ఈ రోజు బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులు సరిగా ఏదో 99కే పైసలకే భూమి కేటాయించారనేది అవాస్తవం. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పారు, మండలిలో 5 క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీలకు మాత్రం మేము కేటాయించాం, మీరు అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే ఇటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు తప్ప మరి మండలిలో మాట్లాడుతున్నటువంటి ఈ పెద్ద మనుషులు మరి అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు, అసెంబ్లీలో ఎందుకు గలవెత్తట్లేదు, అసెంబ్లీలో ఎందుకు కూర్చోలేకపోతున్నారు, మేడం ఎందుకు సమస్య మీద మరి గలవెత్తలేకపోతున్నారు, ప్రజలు ఎందుకు వీళ్ళకి ఓట్లేశారు, 11 మందిని పంపించారు కదా, ఆ 11 మంది అయినా సరే వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీతానికి కానీ ఎలవెన్స్లకు కానీ వారి ప్రభుత్వం నుంచి అనుభవిస్తున్నటువంటి లబ్ధికి కానీ న్యాయం చేసే పరిస్థితి రోజు ఎక్కడన్నా ఉందా? ఏదో 11 నిమిషాలకు వచ్చారు, ఆ 11 నిమిషాలకి మళ్ళీ బయటకు వెళ్ళిపోరు, ఆ 11 మంది దీని మీద తానంటూ మరి రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ రోజు అక్రమ అరెస్టులు అని చెప్పేసి వైసీపీ పదే ఎక్కడ అక్రమ అరెస్టులు సార్? మీరు చేసింది ఏంటి సార్? మీరు 5 సంవత్సరాల పరిపాలన మీరేం చేశారు? ఎంత మందిని మట్టును పెట్టుకున్నారు? మద్యం గురించి అడిగితే మీరు మనుషుల్ని చంపేశారే, చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారే, హెల్మెట్ పెట్టుకోలేదని కారణం చేత మరి కొట్టి చంపేశారే. మరి ఈ విధంగా అనేక మంది మహిళా ఉద్యోగులు కూడా ఏడిపించినటువంటి, చిత్తూరులో మహిళా ఉద్యోగులు కూడా ఏడిపించినటువంటి సందర్భాలు మనం చూసామే. ఇవన్నీ మర్చిపోయి ఇవేదో అక్రమ అరెస్టులు, అంబటి రాంబాబు గారి అక్రమ అరెస్టు ఎలాగవుతుంది సార్ చెప్పండి?
ఒక రాజ్యాంగ శక్తిగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ నీ అమ్మ ఆలి బూతులు చిట్టినటువంటి ఈయన్ని మరి అరెస్ట్ చేయడం అనేది తప్పని ఎక్కడ కూడా ప్రజలు ఈ రోజు అనుకోవట్లేదు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నామనే నేపథ్యంతోనే అధికార అంటే ప్రతిపక్ష పార్టీ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు కదా. ఇప్పటికే అంబటి రాంబాబు పైన కానీ, జోగి రమేష్ పైన కానీ ఇప్పుడు ఇళ్లపై దాడులు జరగడం, అక్రమ అరెస్ట్ చేయడం ఇలా చూడొచ్చండి. అది అక్రమ అరెస్టు కానే కాదు. ఆయన మీద ఏ విధమైన ముద్ర అందుకోవడం మనందరికీ తెలుసు. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏ విధమైనటువంటి డైలాగ్ డెలివరీ చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆయన కేటాయించిన శాఖే ఇరిగేషన్ శాఖ అయితే ఇరిగేషన్ శాఖలో నాకు ఏబిసిడీలు తెలియవు. ఎంబీఏ బిఆర్ చదువుకున్నటువంటి ఒక మంత్రి గారు ఇరిగేషన్ శాఖలో నాకు ఎందుకు ఇచ్చారో తెలియదు, ఇది నాకేం తెలుసు అని పబ్లిక్ గా బాహటంగా రికార్డు పరంగా మాట్లాడుతున్నటువంటి వరుడు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ రోజు అరెస్ట్ జరిగిన ఒక క్షణంలోనే డోంట్ కేర్, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న మాటలు మాట్లాడాడు కదా. మరి చట్టాన్ని గౌరవించినట్ట ఈ రోజు మాట్లాడితే రాజ్యాంగం అంటారు, లేకపోతే చట్టం అంటారు, ఏదో అంటారంటే రాజ్యాంగం చట్టం ఏదో లాగా వైసీపీ నేతలు. ఇప్పుడు సత్యనారాయణ గారు రాజ్యాంగాన్ని గౌరవించడమే చేతనటువంటి ఇప్పుడు తమకు అనుకూలంగా ఉన్న వారికి, సొంత వారికి మాత్రమే భూములు కట్టబెట్టడం జరుగుతుందని వైసీపీ నేతల ఆరోపణలపై మీరు ఏమంటారు? సార్, గతంలో జరిగినటువంటి ప్రక్రియనే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది తప్ప కొత్తగా చేసినటువంటి విధానం ఏమి లేదు. లాస్ట్ గవర్నమెంట్ లో మరి ఏంటి ఏ సంస్థ అయితే భూములు కేటాయించారని భర్త గారి మీద పడతా ఉన్నారు, ఆ సంస్థకి మీద వీళ్ళు ఎటువంటి దాడులు చేశారు, గోడ అందులోకి వచ్చిందని ఇందులోకి వచ్చిందని వాళ్ళనే అడ్మినిస్ట్రేషన్ అదేంటి ఒక విద్యా సంస్థ నడుపుకుంటున్న గీతమ్మ వారిని ఏ విధంగా ఏడిపించారో మనందరికీ కూడా తెలుసు. విద్యా సంస్థలు అటువంటి తప్పులు, అటువంటి రాజకీయాలు చేయకూడదు ఖచ్చితంగా. మరి ఈయన చేస్తున్నటువంటి ఇది అసలు విద్యా సంస్థలకు గౌరవం ఉంటాయి కదా, విద్యా సంస్థలు ఎలా నడపాలో తెలిసే కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇది మరి అది తప్పని చెప్పేసి ప్రజలు భావించారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎలక్ట్రేషన్ భూములకు జరిగిందో అదంతా చట్ట ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా లాస్ట్ గవర్నమెంట్ 30 years నుంచి గవర్నమెంట్ జరుగుతున్నటువంటి గీతం సంస్థ ఈ రోజు కాదు, 1980 తెలుగుదేశం పార్టీ పుట్ట ముందు పుట్టినటువంటి. ఇప్పుడు సత్యనారాయణ విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతా సంస్థల ప్రభుత్వ భూమిపై రెగ్యులేట్ చేసే అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై వైసీపీ నిరసించింది కదా అప్పట్లో. అప్పుడు కూడా చట్ట ప్రకారంగానే జరిగింది కదా సార్, చట్ట ప్రకారంగానే జరిగింది కదా. ఇప్పుడు ఏమో మంచి ఏదో తెలియనటువంటి కంపెనీలకో వీళ్ళకి సూట్ కేసు కంపెనీలకో కేటాయించలేదు. పబ్లిక్ గా పబ్లిక్ లో ఇమేజ్ ఉన్నటువంటి కంపెనీలుగా 5 కంపెనీలకు మేము ఇచ్చాం కాదని నిరూపిస్తారని చెప్పేసి మా నాయకుడు ఈరోజు సవాల్ చేస్తున్నారు కదా. మరి సవాల్ చేస్తున్నప్పుడు దాన్ని గీతం యూనివర్సిటీకి 5,000 కోట్లు ఉన్నారు. 5,000 ఎకరాలను గీతం యూనివర్సిటీకి కేటాయించడానికి వెనుక ఏమనొచ్చు సార్? అభివృద్ధి అనొచ్చు. గీతం సంస్థ లోకేష్ బాబు గారు అంటే వైసీపీ అక్రమంగా కట్టబెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపై ఏమంటారు? ఒక్కసారి మీరు వైసీపీ చెప్తున్నట్టుగా గీతం సంస్థకి ఈ రోజు కేటాయించినటువంటి అలికేషన్స్ కు సంబంధించినటువంటి పద్ధతి కాదు అది. నేను ఆ సంస్థ పుట్టే 1980లో పుట్టింది. ఈ రోజు బంధుత్వాలు ఏర్పడ్డాయి, ఈ రోజు ప్రభుత్వాలు వచ్చాయి, ఈ రోజు ఎలక్షన్ జరిగింది అనుకోవడానికి తప్పది. ఆ పేరుతో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుల్ని, ఒక విద్యా సంస్థనే చూడండి. గీతం సంస్థలో సైంటిస్టులు తయారయ్యారు, ఎంతో విద్యావంతులు, మేధావులు తయారయ్యారు, విదేశాల్లో అనేక ఉద్యోగుల్లో నిర్వహిస్తున్నారు. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? వీళ్ళ యూనివర్సిటీ ఏంటంటే అసలు వీళ్ళ యూనివర్సిటీ ఏంటి? వైసీపీ యూనివర్సిటీ ఏంటి? ఎటువంటి వాళ్ళని తయారు చేస్తుంది? వీళ్ళని ఎటువంటి వాళ్ళు తయారు చేసి పబ్లిక్ మీద వచ్చి బూతులు తెట్టించి అరెస్ట్ అవుతున్నారు వీళ్ళు ఈ రోజు. అదంతా కూడా పబ్లిక్ గా మనకు తెలుసు, చూస్తున్నాం. కానీ బురద చల్లాలి ఏదో విధంగా. ఎక్కడ ఉంది? అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేదు, అసెంబ్లీలో హోదా లేదు, వీళ్ళకి ప్రతిపక్ష హోదానే లేదు. ఎక్కడ మాట్లాడాలి? ఆ ఉన్నటువంటి సత్యనారాయణ ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని వైసీపీ అంటుంది కదా. ప్రశ్నిస్తామని తెలిసే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ ఆరోపణ ప్రకారంగా ఎంత మీకు తెలుసు కదా. ప్రతిపక్ష హోదా పాటించాలి, ఒక నాయకుడిని నియమించుకోవాలంటే
ఈక్వేషన్ ప్రకారంగా ఎంత ఉండాలో రాజ్యాంగం ప్రకారంగా కానీ చట్టబద్ధ ప్రకారంగా కానీ వైసీపీ నేతల అంశాలను పరిగణలోకి తీసుకోవట్లేదు కూటమి నేతలు. వైసీపీ నేతల అంశాలను పరిగణలోకి ఎందుకు తీసుకోవడం లేదు కూటమి నేతలు? సార్ వైసీపీ అడిగిన దానికి అక్కడ ఉండి సమాధానం చెప్పండి, కూర్చోమానంటే వాళ్ళు కూర్చున్న దానికి ప్రతి అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అసెంబ్లీలో 11 నిమిషాలు కూడా ఉండడానికి సిద్ధంగా లేరా? కరెక్ట్గా 11 నిమిషాలు బయటకు వెళ్ళిపోయారా? ఎందుకని అందుకేసారా ప్రజలు మీకు ఓట్లు? మీకు ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తారా మీరు? మరి ఎటువంటి రిజైన్ చేసేయండి, ఆ జీతాలు తీసుకోవడం ఎందుకు? ఆ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకు? అక్రమంగా తీసుకోవడం దేనికి మీరు? కాలేకుండా బయోసించండి, వస్తాయి ఇక్కడ శుభ్రంగా ఎలక్షన్స్ మళ్ళీ పెట్టుకుని అప్పుడు మీ హోదా ఏంటో మీరు నిరూపించుకుంటారని. అది మానేసి ఎంతసేపు కూడా అభివృద్ధిని అడ్డుకోవడం కాబట్టి విశాఖపట్నం కేంద్రంగా అనేక పరిశ్రమలు వస్తున్నాయి, అనేక అభివృద్ధి జరుగుతూ ఉంది, అనేక కోట్ల రూపాయలు అక్కడ వస్తా ఉన్నాయి. ఇంటర్నేషనల్ సంస్థలే ఇక్కడ లాంచ్ అవుతుంటే మీ గోల్ ఏంటి సార్? వీళ్ళ గోల్ ఏంటి చెప్పండి సార్? అటువంటి సంస్థల్ని రానివ్వకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది, అభివృద్ధి జరిగితే తెలుగుదేశం కూటమి ఇక్కడ వేళ్ళు అనుకుంటుంది, ఎలా పోలాగా ఇక్కడ రాజకీయం చేసి బురద జరిగి ప్రజల నగరంలో నెట్టాలనే ఆరోపణలు తప్ప వేరే ఆరోపణలు ఏమి. సత్యనారాయణ గారు, ఓకే మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్న సంస్థలకే 99 పైసలకే భూములు ఇస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఏది చేసినా కూడా క్రెడిబిలిటీ ఉండడమే కాకుండా ఏపీఐఏసి ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రైవేట్ కార్పొరేషన్ ఉంది, ఒక కార్పొరేషన్ ఉంది అనమాట, ప్రైవేట్ గా గవర్నమెంట్ కి సంబంధించింది. దాని ద్వారా మనం భూములు ఇచ్చే కార్యక్రమం చేసినాం. దాని ద్వారా మనం ఏదైనా పారదర్శకంగా చేసిన సందర్భం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? భరత్ అనే ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు తోడల్లుడు, ఆయన ఆక్రమించుకున్నటువంటి భూమిని 5,000 కోట్ల రూపాయలు దాదాపు వాల్యూ చేసే భూమిని ఈ రోజు ఆథరైజ్ చేసి పెట్టేస్తే ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏం పరిశ్రమ అది? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు? ఎంతమంది దాని ద్వారా బాగుపడుతున్నారు? వీళ్ళు కోట్లు సంపాదించుకొని కర్ణాటకలోనో, తమిళనాడు, తెలంగాణలో యూనివర్సిటీ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడదు. ఉపయోగపడదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడుకుంటున్నారు. అదే విధంగా 99 పైసలు ఏందండి? 99 పైసలకి ఏంది? మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏపీఐఏసి ద్వారా ఇచ్చినటువంటి భూములు, అప్పుడు వచ్చినటువంటి పరిశ్రమలు, అప్పుడు వచ్చినటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తే వాటికి సంబంధించి ఆ రోజు ఏమన్నారు? క్రిప్టో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో దోచుకున్నారు, 1,00,000 కోట్లు తిన్నారు. మరి ఆ రోజు ఆ మాట మీరు చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు మీకు అది వర్తిస్తుందా? వర్తించిందా? రెండోది, మీరు 1,00,000 ఎకరాలు రాజధాని పేరుతో భూమి కబ్జా చేసి ఆ భూమిని ఇతరులకు మీరు ఎకరా అవసరం ఉంటే 10 ఎకరాలు ఇచ్చి దానిలో మీరు కమిషన్ కొట్టేసి మీరు రాష్ట్రాన్ని లూటీ చేస్తుంటే, ఆ లూటీ చేస్తున్నటువంటి మీరు దాన్ని మేము సమర్థించాలా, సపోర్ట్ చేయాలా? మీరు చేసినట్టు కరెక్ట్ అని చెప్పాలా? కేవలం 150 కోట్లు విలువ చేసేదానికి 650 కోట్ల రూపాయల భూమిని కట్టబడితే ఏమనుకుంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేది 150 కోట్లు, వీళ్ళు ఇస్తున్నది 650 కోట్లు ఒక్కొక్క పరిశ్రమకు. ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 74 పరిశ్రమలు ఉంటే 50 పరిశ్రమలు క్లోజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాము, మేము పెద్దగా పరిశ్రమలు తెస్తామని చెప్పుకునే మాటలు అన్ని బూటకమే తప్ప వీళ్ళు కేవలం వీళ్ళ పార్టీ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళు బాగుపడే దానికోసం దీని చుట్టూ వీళ్ళు రౌండ్ చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 99 పైసల కిందండి 150 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఎక్కడ? తెలంగాణలో 1,50,00,000 చేస్తుంది తెలంగాణలో. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు 99 పైసలకి ఇవ్వండి. అక్కడ పోయినప్పుడు, కర్ణాటక పోయినప్పుడు వాళ్ళు కాళ్ళు పెట్టుకొని వాళ్ళు డబ్బులు కట్టి అక్కడ పరిశ్రమలు తీసుకుపోయి పెట్టుకుంటే మనం ఇక్కడ ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళు 100 కోట్లు 150 కోట్లు పెట్టుబడి పెడతామంటే మనం 500 కోట్లు విలువ చేసే భూములు వాళ్ళకి ఇస్తామంటే ఎవరిని ఏం ఉద్ధరిస్తున్నారు? మీరు ఉద్ధరించడానికి పెడుతున్నారా? మీరు ఉద్ధరించాలని పెడుతున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటే దానికి మీరు పోతుంటే మేము మాట్లాడితే తప్పులు పడతారు. ఏదో అసెంబ్లీకి పోవాలంటే అసెంబ్లీ అయితే ఏంది, మాట్లాడితే ఏంది, మండలిలో పోతే ఏంది, ఎక్కడ పోతే ఏముంది? సమస్యగా ఎత్తు చూపించినప్పుడే కదా అసెంబ్లీకి పోయింది. కూడా గతంలో ముఖ్యమంత్రిగాను రాష్ట్రంలో ప్రమాణమైనటువంటి శాఖలు అనుభవించినటువంటి బొత్స సత్యనారాయణ గారు మండలిలో ఉంటారు కదా, ఆయన అడిగినట్టు ఆన్సర్ చెప్పదు కదా, తోక తొండం లేకుండా ఆన్సర్ చెప్పేదానికన్నా డైరెక్ట్ ఆన్సర్ చెప్పి ఆయనకు మండలిలో మెప్పించవచ్చు కదా మీరు ప్రజలను. అక్కడ వదిలిపెట్టేసి అక్కడ శాత కాకుండా మీరు మాట్లాడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాం మేము అసెంబ్లీకి టైం ఇవ్వండి అంటే మీకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తామో అంత టైం ఇస్తామని మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పడతాది ఉత్సాహం. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి నీతులు, అవినీతులు, అన్యాయాలు, వీళ్ళు చేసినటువంటి దోపిడీలు, వీళ్ళు చేసినటువంటి మట్టలు, వీళ్ళు చేసినటువంటి కబ్జాలు, వీళ్ళు చేస్తున్నటువంటి మద్యము, వీళ్ళు చేస్తున్నటువంటి ఇసుక కుంభకోణము, వీళ్ళు చేస్తున్నటువంటి గాలిని కూడా లాస్ట్ కు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వస్తే మీకు చెమటలు పడతాయి. కాబట్టి ఈ చెమటలు పట్టుకుని ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రానికుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు మాటికి అసెంబ్లీకి రమ్మని వస్తాడు. అసెంబ్లీకి చెప్పండి, మీరు పోయి మీరు చెప్పండి, మీ స్పీకర్ తోనో మీ ముఖ్యమంత్రి గారితోనో చెప్పి టైం ఇస్తామయ్యా. 40% ఓట్లు ఇచ్చినటువంటి నాయకుడు, నా మాజీ ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తి మనం అసెంబ్లీకి రాకపోతే మన ముఖాన్ని ఎవరైనా ముస్తారా? అలాంటి వ్యక్తి వచ్చి ఏదైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం చెప్తామని మీరు చెప్పండి, మరి మేధావులంతా చెప్పండి, చెప్పి పిలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ప్రత్యేక నాకు ప్రతిపక్ష హోదా కాదు, టైం ఇవ్వండి అని అడిగినాడు కదా. లాస్ట్ కు కోర్టుకు పోయి ఆన్సర్ చెప్పలేకుండా అసెంబ్లీ కూర్చొని ఆన్సర్ చెప్పుకుంటూ కూర్చున్నారు స్పీకర్ గారు. మీరు మాట్లాడేదానికి, మీరు చేసేదానికి ఒక్కటి కూడా పొంతన లేదు. పొంతన లేకుండా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని నట్టేట ముంచినారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రానికుండా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 1,36,000 సచివాలయ ఉద్యోగాలను వాళ్ళను చిత్రహింసలు పెట్టి దాదాపు 100 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆడొకటి మీ ఎఫెక్ట్ వల్ల. మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కటి చేసినా కూడా అది మేమే చేసినాం, మేమే తెచ్చినాం అని చెప్పుకోవడానికి తప్ప మీరు చేసింది లేదు. అదాని కంపెనీది మొన్నటిదాకా ఏమని చెప్పి గూగుల్ని మేమే తెచ్చినాం అని చెప్పి ఈ రోజు మళ్ళీ వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో మళ్ళీ పని చేయించుకునే పరిస్థితి వచ్చినారు. వీళ్ళు ఏం చేసినారని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఆయనకు ఉన్నది 2 సంవత్సరాల టైం. ఆ 2 సంవత్సరాల్లో 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. స్థానిక సంస్థ ఎన్నికలు ఒకసారి, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకసారి. ఆ తర్వాత అంతా కాలవంతగా కరోనాతో పోయింది. అలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమం కాకుండా బ్రహ్మాండమైనటువంటి ఒప్పందం చేసుకునే కార్యక్రమం చేపడితే మీరు దావోస్ అని 2 సార్లు స్పెషల్ ఫ్లైట్ చేసుకోమన్నారు. దావోస్ పైన వచ్చినటువంటి ఖర్చులు కూడా తేలేకపోయినారు. మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో మేము పెద్ద బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం, మా ఇంత డెవలప్ చేసే వాళ్ళు లేరు, ఇంకోరు లేరని. లాస్ట్ కు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్లు కంటిన్యూగా చేయలేకుండా దాంట్లో 3,40,000 మంది పెన్షన్లు తొలగించేసినారు. మీరు పెద్దగా చెప్తామంటారు. ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చే సందర్భం లేదు. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటివి మీరు దాంట్లో కంటిన్యూ చేసుకుంటూ అదేదో మీ ఖాతాలో వేసుకోవాలని, మీరేదో గొప్పగా చేసినామని మీరు చెప్పుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఉద్దేశంలో భాగంగా కార్పొరేట్ హాస్పిటల్లో బ్రహ్మాండమైనటువంటి వైద్యం అందించే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు చేపడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఆ రోజు 3 లక్షల నుండి ఈ రోజు 25 లక్షలు వర్తించేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసి మూల ఇస్తున్నారు. 104 అనే వాహనాలు తెచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి ఆ పేషెంట్లను చెకప్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడే మందులు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చి ఇప్పుడు 104 అనే వాహనాలను తీసుకుపోయి గుజరీకేసి వచ్చినారు. మీరు కూడా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర బాగోగుల గురించి మాట్లాడితే మీరు అధికారంలోకి వచ్చింది కేవలం మీరు బాగుపడడానికి, మీరు సంపాదించుకోవడానికి, మీరు డెవలప్ కావడానికి వచ్చినారు. కాబట్టి మీరు ఒకరైతే ఎటు గెలిచారు. కాబట్టి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పేరు చెప్పుకోవడానికి నాది ఇది, ఈ పథకం నాది అని చెప్పుకోవడానికి 15 సంవత్సరాల్లో ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఏ పథకాలు ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటి వాటిని మీరు చెప్పుకుంటా పోతున్నారు తప్ప మీరు చేసింది లేదు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా మీ చేత కాదని చెప్పి కేంద్రం మీకు మొట్టికాయలేసి ఇంట్లో కూర్చోబెట్టింది. అదేవిధంగా ఇవన్నీ ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఏదో విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా లాస్ట్ కు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఆ లడ్డూ ప్రసాదం కూడా ఏదో ఒకటి బదనాం చేసిందని చెప్పి అక్కడ పరిశ్రమ, ఈ పరిశ్రమ, ఆ డైరీ, ఈ డైరీ, ఏ డైరీ కూడా సప్లై చేయకుండా కేవలం మీ డైరీ నుండి, మీ హెరిటేజ్ పాల నుండి, నెయ్యి నుండి సప్లై చేసి దాన్ని కూడా క్లోజ్ చేసి రాష్ట్రంలో ఎవరిని లేకుండా రాష్ట్ర సంపద అంతా మీ కింద పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప లేకపోతే మీరేం చేస్తున్నారు? ఇప్పటికి 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము మొత్తం కలిసి 3 లక్షల అప్పులు చేసి 5 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చింది. కరోనా టైంలో 30,000 కోట్ల రూపాయలు కరోనాకు ఖర్చు పెట్టాం. అంత ఖర్చు పెట్టి ఇంత చేసినా కూడా మేము 3 లక్షల కోట్ల అప్పు చేసి మీరు కేవలం ఈ 2 సంవత్సరాలకే 1.5 సంవత్సరం దాటిపోయేలా మీరు 3,30,000 కోట్లు తెచ్చి కేవలం మీరు టూర్లు తిరగడానికి, మీ సొంత ఇల్లు డెవలప్ చేసుకోవడానికి, మీరు విదేశాలకు తిరగడానికి, మీకు సంబంధించినటువంటి రామోజీరావు గారు లాంటి వాళ్ళు చనిపోతేనో ఆయనకు 10 కోట్లు, ఈ రాధాకృష్ణ గౌరవ్ 4 కోట్లు, ఇంకోరి కోట్లు, వాళ్ళ కోట్లు, వీళ్ళ కోట్లు పెట్టుకుంటూ తిరగడానికి తప్ప మీరు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. కాబట్టి జనం తిరగబడుతున్నారు. కాబట్టి మాకు పూర్తిగా ప్రజలు ఉన్నారు. కాబట్టి తట్టుకోలేక మీరు
రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలు కుట్ర చేశారనే కూటమి నేతల ఆరోపణలపై ఏమంటారు? ఏ ఒక్క మంచి పరిశ్రమ తెచ్చి పెట్టినా వైసీపీ హ్యాట్సాప్ చెప్తుంది. వీళ్ళకు చేత అంటే కాలేదు. వైసీపీ హయాంలో ఏ వీళ్ళని ఒక్క చూసి పెట్టుబడి కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు ఎవరున్నప్పుడు అంటే వైసీపీ హయాంలో ఏ ఒక్క కంపెనీ కూడా వైజాగ్ రాలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, పెట్టుబడులు లేవు అని అంటున్నారు. అంటే అమరావతికి వచ్చే పెట్టుబడులు కూడా అడ్డుకున్నారని కూటమి నేతల ఆరోపణలపై ఏమంటారు? ఇప్పుడు మీరు కొంచెం వినట్టుకుంటే నేను చెప్తా ఎన్నెన్ని వచ్చింది. ఎన్టీపీసీ ఎంఓఎల్ చేసుకోండి 2,35,000 కోట్లు, ఏబీసీ లిమిటెడ్ 1,20,00,000, రెవెన్యూ పవర్ ప్లాంట్ 97,500 కోట్లు, ఇండో ఎంఓయూలో 76,033 కోట్లు, ఏసీఎంఈఓ యాడ్ చేసుకోండి 68,976 కోట్లు. ఈవెన్ చదువుకుంటా పోతే 10 నిమిషాలు ఉన్నాయి నా దగ్గర, చదవమంటారా? ఎన్ని మేము ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకోండి, ఎన్ని ఎంఓలు చేసుకోండి, వీటన్నిటిని మేము చేసుకోవడం ఏంది? వీళ్ళని చూసి ఎవరు వచ్చినారు? వీళ్ళని చూసి మాట్లాడిచ్చేవాళ్ళు లేదు. వీళ్ళు తీసుకొచ్చింది ఆ హోటల్లోకి పోతారు, ఆ హోటల్లో ఉన్న బాయిల్లో గీల్లో పెట్టుకుంటారు. ఆడిపోయి ఆ ఒప్పందాలు చేసుకోకుండా అక్కడ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి, మరి అమెరికాలో దావోస్కు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కావాలి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేలు జరగాలనే ఆలోచన లేకుండా అక్కడ పోయినా కూడా ఆ హోటల్లో ఉండే బాయిలను పిలుచుకుంటారు. అక్కడ ఎవరు పారిశ్రామికవేత్తలు పాడురారు. మొన్న కూడా విశాఖపట్నంలో వచ్చినారు. ఎవరు వచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి మొత్తం పారిశ్రామికవేత్తలందరూ వచ్చి అక్కడ 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయన్న విషయాన్ని కూడా మర్చిపోయి మనం మాట్లాడితే ఎట్లా? వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కనీసం లాస్ట్ గా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కూర్చోబెట్టుకోలేక పక్కలో. ఎందుకంటే వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి, వీళ్ళు రాష్ట్రంలో వీళ్ళు కావాల్సినటువంటి నిధులన్నిటిని వాడుకోవడానికి, వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి అలా మీటింగులు పెడతారు, ఇలా కాలం గడుపుతారు. అంతే తప్ప వీళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు చేస్తారు? ఏం చెప్తే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 74 పరిశ్రమలు ఉంటే 50 పరిశ్రమలు ప్రైవేట్ పరం చేసేసినాడు. అవన్నీ ఎత్తిపోయినా. ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంలో బాగా గుంటూరులోను, విజయవాడలోను ఆర్టీసీ డిపోలను, ఆర్టీసీ స్థలాలను మొత్తం అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి దీన్ని బట్టి మనం చూసి అర్థమవుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన వీళ్ళకు లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల పక్షాన నిలబడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలను ప్రెస్ మీట్ పెట్టి రోజు వారానికి ఒకసారైనా వీళ్ళు చేసినటువంటి ఎత్తి చూపిస్తున్నారు. వీళ్ళకి నిజంగా ప్రజల పక్షాన మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇస్తామని చెప్పి అసెంబ్లీ కన్నా రమ్మనాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్లకు వీళ్ళు ఆన్సర్లు చెప్పి దానికి చేయాల్సినటువంటి పనులన్నా చేయాలి. అవి చేయరు, ఇవి చేయరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడినా కానీ, ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టినా కానీ, ఎవరైనా టీవీలలో మాట్లాడినా కానీ వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టే కార్యక్రమం తప్ప వీళ్ళు ఏ ఒక్క మంచి పని చేయడం లేదు. మంచి పని చేయలేదు కాబట్టి జనం తిరగబడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపితండాలుగా వస్తున్నారు. కాబట్టి దాన్ని భరించలేక, సహించలేక వ్యక్తిగత నాయకుల పైన దాడులు చేయించే కార్యక్రమం వాళ్ళు. ఇప్పుడు మీరు ఆయన ఇన్ని చెప్తున్నారు, ఆయన మీద కేసులు పెట్టడం సరైన పద్ధతి అని చెప్తున్నారు కదా అంబటి రాంబాబు గారి పైన. రైట్, మంచిది. అంబటి రాంబాబు గారు తిట్టారు, కేసు పెట్టొచ్చు. మరి ఇంటి మీద దాడి చేసి, ఇండ్లంతా కాల్ చేసి, ఇండ్లంతా బండ్లు పగలగొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల పైన, ఆ ఎమ్మెల్యే పైన, ఆ ఎమ్మెల్యే భర్త పైన, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ల పైన వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలే? అదే విధంగా జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసే దాడి చేసిన వ్యక్తుల మీద ఎందుకు కేసు పెట్టలే? అదే విధంగా మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన దాడి చేసే వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టలే? మా విడుదల రజనీ గారి పైన దాడి చేసే వాళ్ళపైన ఎందుకు కేసు పెట్టలే? మా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన దాడి చేసే వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టారు? వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టారు? మా మీద దాడులు చేసి మా మీదనే ఎందుకు కేసులు పెడతారు? దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? దీనికి ఎప్పుడు ఆన్సర్ చెప్తారు? ఇదే విధంగా మీరు దాడులు చేసుకుంటా పోతే రాష్ట్రానికి ఏ ఒక్క కొత్త పరిశ్రమ రావాలంటే వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి నాయకులను, వాళ్ళ కుటుంబ సభ్యులను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, ప్రజెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళపైన దాడులు చేస్తుంటే రాష్ట్రం కల్లా చూస్తే ఇది ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉంది కదా, ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం ఏ పరిశ్రమ పెట్టా ఇది డెవలప్ అవుతుందా? ఇలాంటి పరిశ్రమలు రావాలంటే భయం కదా. ఇది రేపు అధికారంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టి వీళ్ళను కొడతా ఉంటే మనకెప్పుడు పనులు జరుగుతాయి? ఇక్కడ వీళ్ళ పరిశ్రమలతో ఈ రాష్ట్రంతో మీకు దండం పెడతామని పారిపోయే పరిస్థితి రావాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకా అధికారం లేక రారు. ఇప్పుడు అధికారం రావడానికి నానా రకాలుగా అబద్ధాలు చెప్పి, నానా రకాలుగా మోసాలు చేసి, నానా రకాలుగా పార్టీలు కలుపుకొని, వీళ్ళ పొత్తుల పార్టీలు 3 అయితే పొత్తు లేకుండా పార్టీలు 3 కలుపుకొని అన్ని కలిసి వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి ఇది
3 సార్లు జనాలను మోసం చేసి నమ్మించినారు కాబట్టి నెక్స్ట్ వీళ్ళు నమ్మించడానికి అవకాశం లేదు. నమ్మిస్తే వీళ్ళు ప్రజలు నమ్మరు, నమ్మి వీళ్ళకి అధికారం ఇయ్యరు. అధికారం ఇయ్యినప్పుడు వచ్చిన కాడికే దండుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల పక్షాన పని చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి వీళ్ళు ఈ రోజు ఈ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మార్చుకొని వీళ్ళ పద్ధతిని మార్చుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ మళ్ళీ పారిపోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ అండి, 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొస్తే ఆ 17 మెడికల్ కాలేజీల ద్వారా ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశంతో పాటు ఎంతో మంది ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు డాక్టర్ల ద్వారా ప్రజలకు సేవ చేసే పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంలో భాగంగా చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి 1923 నుండి 2029 వరకు 19 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఆ 7 కాలేజీలు పూర్తి చేసి 10 కాలేజీలు దాదాపు 3/4% పూర్తి చేసినటువంటి ఆ కాలేజీలను 1,00,000 కోట్లు విలువ చేసే కాలేజీలను వీళ్ళ పర్సెంటేజ్ కోసం, వీళ్ళ కమిషన్ కోసం వాటిని ప్రైవేటులకు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాలా తీర్చే కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని లాస్ట్ కు ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ రాష్ట్రంలో ఉన్న లాస్ట్ కు ప్రతి ఒక్కటి చేసే కార్యక్రమంతో పాటు విశాఖ స్టీల్ మేము బ్రహ్మాండంగా సాధిస్తాం, పొడుచాం విడుచాం అని చెప్పి దాన్ని కూడా అమ్మడానికి లోపాయికారి ఒప్పందం చేసుకొని ఒక్కొక్కటి లోపల అన్ని అమ్ముకుంటా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు నిలదీస్తే వాళ్ళ మీద దాడులు చేయడానికి పోతారు. వీళ్ళు చేసిన తప్పులు ఎక్కడన్నా ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఆ ప్రెస్ లో ఉన్నటువంటి విలేకరుల పైన కూడా దాడులు చేస్తారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రతిదీ దాడులు చేసేది తప్ప వీళ్ళు సమాధానం చెప్పని చేత కాదు. కాబట్టి వీళ్ళు ఈ రోజు ఈ విధంగా దిగజారిపోతున్నారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి జనంలో పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి ఇటు తయారవుతున్నారు. ఇప్పుడు వీరశేఖర్ గారు అంటే ఇప్పుడు మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని వైసీపీ అంటోంది. రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలు కుట్రలు చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరు అంటే అధికార విపక్ష పార్టీల మధ్య మీరు ఎవరికి సమర్థిస్తారు? వీరశేఖర్ గారు వినిపిస్తుంది సార్. వీరశేఖర్ గారు అంటే ఇప్పుడు మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని వైసీపీ అంటుంది. ఇటు పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలు కుట్రలు చేశారని ఇప్పుడు కూటమి నేతలు అంటున్నారు. దీంట్లో వాస్తవాలు ఏంటి? అసలు అధికార విపక్ష పార్టీల మధ్య జరిగిన ఈ వివాదం దీంట్లో నిజాలు ఎంత? అంటే రాష్ట్రానికి అభివృద్ధి దిశగా ఏ ప్రభుత్వం నడిచింది? రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము అని చెప్పి చెప్పుకోవటమే కానీ ఈ కృషికి వెనక ఎవరు బాధ్యుల్ని చేయటం లేకపోతే అభివృద్ధి జరగకపోవటానికి రీజన్స్ చెప్పడం అనేది అది రీజనబుల్ పీపుల్ గా చెప్పుకోవచ్చు. అది ఏ ప్రభుత్వం చెప్పినా కూడా అది సమంజసం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ వాళ్ళ యొక్క హక్కులు అలాగే బాధ్యతలు ఇవన్నీ అందరికీ తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా మనం అరిచి చెప్పినా లేకపోతే గుక్క తిప్పుకోకుండా చెప్పినా అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు 100%. అబద్ధాలు నిజాలు మనం ఏదో స్వతంత్ర మధ్యలో మీరు దూతారని చెప్పిన గుక్క తిప్పుకోకుండా చెప్పడం. మీరు చెప్పండి అబద్ధాలు చెప్పాలంటే గుక్క తిప్పుకోకుండా రాదండి. చెప్పాలంటేనే వచ్చేది. అబద్ధాలు చెప్పే వాళ్ళకు ఆలోచన చేయాలా. అబద్ధాలు చెప్పే నిజాలు చెప్పే వాళ్ళు ధైర్యంగా మాట్లాడతారు. ఓకే, మోహన్ రెడ్డి గారు వీరశేఖర్ గారిని మాట్లాడిద్దాం. మాట్లాడమంటే తన వర్షన్ కూడా చూద్దామండి. తన వర్షన్ కూడా వినాలి కదా. ఓకే, నేను వద్దనులే, ఆయన మాట్లాడమనండి. అది ఏదో గుక్క తిప్పుకోకుండా చెప్పినా స్పీడ్ చెప్పినా ఇంకోటి చెప్పినా అంటే మీరు మాట్లాడి చూద్దాం. గుక్క తిప్పుకోకుండా మీరు ఒక సంవత్సరం టైం ఇచ్చా మాట్లాడి చూద్దాం. వీరశేఖర్ గారు కానీ చెప్పు. వీరశేఖర్ గారు వాయిస్ రావట్లేదండి. ఆడియో రావట్లేదండి. ఓకే, వాయిస్ రావట్లేదండి. వాయిస్ చూసుకోండి. ఓకే అండి. ఓకే 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 ఇప్పుడు మా హయాంలో అద్భుతంగా ఆయన అభివృద్ధి జరిగింది, కోటాను కోట్ల పెట్టుబడి వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి అని చెప్పి నువ్వు నేను చెప్పుకోవడం కాదు. ప్రజలకు తెలియాలి, ప్రజలకి చెప్పాలి. ప్రజలకు చెప్పాల్సింది ప్రజలు ఎందుకు గమనించలేకపోయారంటే ప్రజలకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కంపెనీలు వచ్చినాయి నువ్వు నేను చెప్పుకుంటే మనం
కొట్టే డబ్బాలు కొట్టద్దు, నిజాలు మాట్లాడమంటున్నా. డబ్బాలు కొట్టేది కాకుండా నిజాలు మాట్లాడమంటున్నా. పేపర్లో రాసుకొని మన టీవీ యాంకర్లు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలకి ప్రతి ఒక్కటి రాష్ట్రంలో కాదు, మీలాంటి వాళ్ళు దేశంలో, వచ్చి ప్రపంచంలో ఎంతమంది ఎక్కడ- చెప్పినా ఎక్కడెక్కడో ఎవరికే ఉంటే యో, చెప్పేదిలో నీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా వినలేవయ్యా. అందరికీ నీలాంటి తెలుసు. వాళ్ళు 100 మంది అబద్ధాలు చెప్పినా కూడా నమ్మర్లేదు. నీలాంటి వాళ్ళు ఒక 100 మంది తయారు చేసుకున్నారు రాష్ట్రంలో. ఓకే, ఇప్పుడు వైసీపీ హయాంలోనే వైజాగ్ అభివృద్ధి జరిగింది అనడంలో నిజం ఎంత? లేకపోతే ఏం చేసినారు వీళ్ళు? పైసా పని చేస్తున్నారు ఆ వీరశేఖర్ గారు. విశాఖపట్నంలో. మేము వచ్చిన తర్వాత చేసినా కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తెచ్చి పూర్తి చేసి వాళ్ళు వచ్చి మాది చెప్పుకుంటున్నారు కదా. టైం అంతా మీరే తింటారండి రెడ్డి గారు. ఆ, ఆయన చెప్పేటప్పుడు ఓకే, మోహన్ రెడ్డి గారు, వీరశేఖర్ గారు విజయసాయి రెడ్డి గారు సబ్జెక్ట్ విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా అక్కడ నుంచి విజయసాయి రెడ్డి గారు మీరు మీరు ఆ వైజాగ్ చేసి దోపిడీ చేస్తుంటే విజయసాయి రెడ్డి గారు అడ్డుపడినారు తప్ప విజయసాయి రెడ్డి గారు మీలాగా దోపిడీ చేయలేదు సత్యనారాయణ గారు. ఓకే, వీరశేఖర్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీలాగా దోపిడీ చేయలేదు సార్. సత్యనారాయణ గారు, మోహన్ రెడ్డి గారు, మీ వర్షన్లు మీకు టైం ఇస్తామండి. వీరశేఖర్ గారిని చెప్పనివ్వండి. మీరు ఏమంటే సబ్జెక్ట్ మాట్లాడమని ఇది ఎందుకు మాట్లాడాలి అంటున్నా. నేను ఎందుకు మాట్లాడినా, నేను స్పీడ్ మాట్లాడినా అవన్నీ అవసరం లేదు కదా. సబ్జెక్ట్ మాట్లాడు మనం. వీరశేఖర్ గారు వాయిస్ రావట్లేదండి. అంటే సబ్జెక్ట్ లేదు కాబట్టి వాయిస్ కూడా రావలే. సబ్జెక్ట్ ఉంటే కదా వచ్చేది. రావట్లేదండి వాయిస్, ఆడియో రావట్లేదండి. ఆయన ఎక్కడో బయట ఉన్నట్టున్నాడండి ఏదో. వినిపిస్తుందా? ఓకే అండి. ఇప్పుడు చూడండి. ఓకే, వైసీపీ హయాంలోనే వైజాగ్ అభివృద్ధి చెంది అదే రెడ్డి గారు చెప్పడం ఎట్లా ఉంది మోహన్ రెడ్డి గారు. నేను రెండు పార్టీలని ఏదైతే టీడీపీ ఉన్న విషయం మాట్లాడుతున్నాను. విషయం మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డం వచ్చి అసలు మేం చేసిందే అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రజలందరూ పిచ్చి ఉన్న వాడుకులు వీళ్ళందరికీ ఏమీ తెలియదు, మేం చేసింది గుర్తు పెట్టుకోలేకపోయారు, వాళ్ళు ఏదో రాష్ట్ర ప్రజలు. ఓకే, మోహన్ రెడ్డి గారు మీకు టైం వస్తుందండి, మీరు మాట్లాడండి. కాదయ్యా, నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడకుండా పిచ్చిముండా కొడుకులని ఏముండా కొడుకు అన్నాడు? ఎవడన్నాడయ్యా పిచ్చిముండా కొడుకులని? ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వు మాట్లాడేది ఏదో మాట్లాడాల్సింది మాట్లాడకుండా పిచ్చిముండా కొడుకులని మేమంటే వీరశేఖర్ గారు మీ వాయిస్ రావట్లేదండి. నువ్వు మాట్లాడుతున్నావు. మీ ఆడియో రావట్లేదు, చూసుకోండి. అనుకుంటా ప్రజలంటే దేవుళ్ళని భావిస్తా. మీలాగా నేను అనుకోను పిచ్చిముండా కొడుకులు, ఎరిముండా కొడుకులని. మీరు అనుకుంటున్నారు కాబట్టి దిగసాచి మాట్లాడుతున్నారు ప్రజల. నీవు మాట్లాడాల్సింది మాట్లాడు స్వామి. నీకు మాట్లాడిన సబ్జెక్ట్ లాగా నా మీద పడితే ఎట్లా? మాట్లాడాల్సింది మాట్లాడు. మాట్లాడిన చేత కాకపోయి నా మీద పడితే ఎట్లా? వాయిస్ రావట్లేదండి. వీరశేఖర్ గారు వాయిస్ రావట్లేదండి. శేఖర్ గారికి ఊరక విమర్శలు చేసేది తప్ప ఆయన సద్విమర్శ చేయడంలా. ఆయన మమ్మల్ని విమర్శలు చేయడానికి టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ నేనేందుకు బుక్కకు పెట్టకుండా మాట్లాడినా, నేను రాసుకొని మాట్లాడితే ఏదో నువ్వు రాసుకొని మాట్లాడి చూద్దాం. ఇప్పుడు రాసుకొని మాట్లాడబ్బా, నన్ను తిట్టేది కాదు. ఏమేం చేసినారో మాట్లాడు. 74 పరిశ్రమలు ఉంటే 50 పరిశ్రమలు నువ్వు రాష్ట్రంలో మొత్తం అని కొలాబ్ ఓకే, వీరశేఖర్ గారు వాయిస్ రావట్లేదండి. పొడుస్తామన్నారు, దాన్ని క్లోజ్ చేస్తున్నారు. వాయిస్ రావట్లేదు. విశాఖపట్నం పక్కన కర్ణాటకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ వాళ్ళు కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే దానికి రెడీ చేసినారు. దాని గురించి మాట్లాడతారా? మీరు కూడా మాట్లాడుకుంటూ వచ్చేట్లా ఏదో కరకారాలు చేసినామని. వీరశేఖర్ గారు మీ వాయిస్ రావట్లేదండి. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, రాష్ట్రాన్ని కబ్జాలు చేసేస్తున్నారు, రాష్ట్రం వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు కబర్న హస్తాల్లో పెట్టుకొని అమ్మేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. వీరశేఖర్ గారు వాయిస్ రావట్లేదు, ఆడియో చూసుకోండి. సరే ఎక్కడో ఉన్నట్టు సార్, టైం కిల్ అవుతుంది. ఓకే, రెడ్డి గారి వాయిస్ కి అంతా మీరు టైం ఇచ్చేసారు. నేను మరి రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల మీద నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఓకే, సత్యనారాయణ గారు, ఓకే, ఇప్పుడు 5 కంపెనీలకు మాత్రమే 99 పైసల భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు కదా, అంటే 5 కంపెనీలు ఏంటి? వినిపిస్తుంది వీరశేఖర్ గారు. అది ఇప్పుడు ప్రజలు ఏదో పిచ్చివాళ్ళు అంతా ఏదో అచ్చుపట్టే సబ్జెక్ట్ లేదయ్యా. నేను కేవలం మమ్మల్ని విమర్శించడానికి వస్తున్నాను. ఆయనకు సబ్జెక్ట్ లేదు, తెలదు. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడమంటే ప్రజల గురించి వాయిస్ రావట్లేదండి, మ్యూట్ లో ఉంటుందండి.
అరే మీరు సబ్జెక్ట్ మాట్లాడు స్వామి. ఓకే. సత్యనారాయణ సత్యనారాయణ గారు మీరు చెప్పండి అండి. ఎందుకు? 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ అంటున్నారు కదా! దీనిపై మీరేమంటారు అసలు? ఆ 5 కంపెనీలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు వైసీపీ ఏమో అంటే తమ సొంత వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే భూములు కట్టబెడుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎవరు చెప్పండి? ఓటమి మీరు మీ సబ్జెక్ట్ వాయిస్ రావట్లేదు. ఎవరికైతే వాయిస్ మ్యూట్ లో ఉంది వీరశేఖర్ గారు. భూములు ఎవరికైతే ఇస్తున్నామో పారదర్శకంగా ఎలా ఎంపిక జరిగింది, ఆ ఎంపిక విధానం ఏంటి, ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది అని చెప్పి మనం అడుగుతున్నాం. అంతేగాని వాళ్ళు మా టైంలోనే అభివృద్ధి జరిగింది, మేమేదో చేశాము, ప్రజలందరికీ తెలియలేదు, వీళ్ళందరికీ మళ్ళీ మేము చెప్తాము, ఏం మాటలు వీళ్ళేదో ఊర్లో గెలిచి వచ్చారనే డెవలప్ చేసింది మేము చెప్తున్నాం. ఏం మాట్లాడుతున్నాం? మేము డెవలప్ చేసింది మేము చెప్తున్నాం. నువ్వేదో చెప్పేసి చేసుకోండి. మీరు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఓకే. సత్యనారాయణ గారు వాయిస్ కట్ అవుతుందండి. వాయిస్ రావట్లేదు. వీరశేఖర్ గారు. వాయిస్ ఇంకా వదిలేండి, ఆయన ఎక్కడ బయట ఉన్నారో. ఓకే. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. అంటే వైసీపీ హయాంలోనే వైజాగ్ అభివృద్ధి చెందింది. అదే విధంగా జగన్ హయాంలోనే ఆదాని డేటా సెంటర్ వచ్చింది కదా! మరి దీనిపై ఏమంటారు? అంటే అభివృద్ధి జరగలేదని మీరు ఎలా ఆరోపిస్తారు? అనేక కంపెనీలు చెప్పండి సత్యనారాయణ గారు. అనేక కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తోక ముడుచుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం అందరూ కూర్చోం. ఆ తోక ముడుచుకుని వెళ్ళిపోయడానికి సందర్భం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పేసి ఆ రోజు ఆరోపణలు ఖచ్చితంగా మేము ఆరోపించాం. ఈ రోజు నిరూపిస్తున్నాం తెస్తూ తిరిగి కంపెనీల్ని. ఈయనకి దమ్ము ధైర్యం ఉంటే నేను ఒక అరగంట పాటు మీ స్టూడియోకి నేను డిబేట్కి వస్తాను. రెడ్డి గారిని కూడా రమ్మనండి. ఈ 18 నెలల్లో నేను చేసినటువంటి అభివృద్ధి రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు టైం ఇవ్వండి. సత్యనారాయణ అదే నేను అడుగుతున్నాను అండి, మీరు రావద్దు. మోహన్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాల పరిపాలన తీరు పరిపాలన విధానాన్ని పరిపాలన చేసినటువంటి రికార్డుని పట్టుకుని రమ్మానండి ఒక అరగంట మీ స్టూడియోకి. నేను ఈ 18 నెలల్లో మేమేం చేసామనేది పట్టుకుని వస్తాం. మేము 18 నెలల్లో 18 గ్రామానికి రాష్ట్రానికి వస్తున్నట్టు చేస్తున్నట్టు పరిశ్రమను తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని నేను అరగంటలో మీకు నిరూపిస్తాను ఖచ్చితంగా. సత్యనారాయణ గారు రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రశ్నలు వేస్తుంది. దానిపై ఎందుకు అంటే కూటమి నేతలు దాటివేసే ధోరణిలో ఉన్నారు? వైసీపీ ఎందుకు మీరు అడగండి అన్నమాట. మేము చెప్పండి కన్నా రియల్ ఎస్టేట్ కి ఎవరైనా భూములు ఇస్తారా? రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు ఇస్తారా? సత్యనారాయణ గారు ఏమంటారండి? అంటే ఎందుకు ఆ ప్రశ్నలపై మీరు మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్. అభివృద్ధి దృష్ట్యా మేము భూములు కేటాయించుకుంటూ వస్తున్నాం. ఇది గత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో నుంచి వస్తున్నటువంటి నారుడు ఏదైతే ఉందో, ఏదైతే పండుతుందో ఎక్కడ కూడా కిల్ అవ్వకుండా దాన్ని కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యాచ్ రెడ్డిస్ బ్యాచ్ అందరూ కూడా దోచుకోవడానికి పథకాల వైపు మధ్యనటువంటి ఈయనేం చెప్తున్నాడు? మాట్లాడితే అవతల యాంకర్ కి సబ్జెక్ట్ లేదంటాడు. ఇదేం సబ్జెక్ట్ మాట్లాడాడు ఫస్ట్ లోను రెడ్డి గారు? అదే మనిషి కూటమి అయ్యి పార్టీలో ఉన్నటువంటి పార్టీలు లేనటువంటి వీళ్ళ మొత్తం అంతా కూటమి కబ్జా అయిపోయి నెగ్గేశారంటాడు. రెండు ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్పినటువంటి ప్రతి మరి ఉపన్యాసకుడిలాగా ఆయనకు ఒక తిరిగిపోకుండా చెప్పాడని చెప్పారు చూసారా యాంకర్ గారు. ఈయన అదంతా కూడా అవాస్తవాలే చెప్పుకుంటూ వచ్చాడు. అవాస్తవాలు ఎమర్జీ గబగబా చెప్పచ్చు. కానీ
నేను మీరైతే చెప్పాను కదా, నేను వాస్తవాలు చాలా చెప్పొచ్చు. చేస్తున్నాను. ఎందుకంటే నిదానంగా 18 నెలల మాట్లాడుతుంటారు. పరిపాలన మీ ముందు పెడుతున్నాను. ఓకే అహింస సత్యనారాయణ గారు, మీరేం చేశారు? ఇప్పుడు అక్రమంగా భూములు అప్పగిస్తున్నారన్న అప్పనంగా అప్పచెప్తున్నారన్న మాటలపై ఏమంటారు అసలు? చేసిందో ఏ ఒక్క నెల కూడా ఏ ఉద్యోగం జీతం రాలేదు. ఏ ఒక్క నెల కూడా సామాజిక పెన్షన్ మేము ఎక్కడ ఆపలేదు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ తీసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరేం చేశారో మీకు తెలుసు. మీ ద్వారా ఎన్ని కంపెనీలు నష్టపోయి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాయి మీకు తెలుసు. ఇప్పుడు ఏ విధంగా అదయ్యా, నిలువ దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని. నిలువ దోపిడీ చేస్తూ కూడా మేము మేలు చేస్తున్నాం అంటే చూసి కూడా అబద్ధాలు చెప్తున్నారు రెడ్డి గారు. ఇంకానే రెడ్డి సత్యనారాయణ గారు, మీరు కళ్ళారా నిలువు చూసి దోపిడీ కూడా చేస్తున్నారు ఈ ప్రజలను. అబద్ధాలు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజల్ని ఈ ఇటువంటి అబద్ధాలు దేవుళ్ళని చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రానికి మీరు అరిష్టం 5 చేస్తున్నారు. సంవత్సరాలు చేసినటువంటి మోహన్ రెడ్డి గారు, అబద్ధాల మోహన్ రెడ్డి గారు టైం ఇవ్వండి. కాబట్టి 11కి పరిమితం చేశారు మిమ్మల్ని. అది ఏ మర్చిపోయి ఈ ఈవీఎం రోజు పెడితే ఒకటి కూడా రాకుండా అసెంబ్లీకి చేయొచ్చు మీకు కూడా. అసెంబ్లీకి రాకుండా దొంగల్లో బయట తిరుగుతూ మీరు మీసం మెలేసి ఓపెన్ గా తిరుగుతాడు. దొంగల్లో తిరగలే. ఓకే. మీసం మెలేసి ఓపెన్ గా తిరుగుతాడు జనం దగ్గరికి. కరెక్ట్ టైం కాదు. చూసుకోండి, ఆయన ఉంటాడు వెళ్ళిపోతాడు మీ పార్టీ నుంచి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ పార్టీ ఓకే, మోహన్ రెడ్డి గారు. పార్టీ అది ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారికి కూడా తెలుసు. బొత్స సత్యనారాయణ గారి దారులు కూడా బొత్స సత్యనారాయణ ఓకే, సత్యనారాయణ గారు. తెలియదు. ఓకే మూడు సత్యనారాయణ పార్టీలో సత్యనారాయణ గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్ గా మీరు? 54% ఒకే ఒక్క మేము పార్టీ చంద్రబాబు నాయుడు గారు 40% ఓట్లు వచ్చినాయి. మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి. పెట్టుకోండి. మీరు ఏదో అక్రమాలు చేసి అన్యాయం చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి జన్మలో రారని తెలుసు కాబట్టి ఉద్దేశపూర్వకంగా అవన్నీ ఏదో కూడా విధంగా మీకు కావాల్సినటువంటి మీరు డెవలప్ చేసుకొని మీకు కావాల్సిన కుటుంబ ఓకే, సత్యనారాయణ గారు, ఓకే అండి. మీకు కావాల్సిన పార్టీ లీడర్లను డెవలప్ చేసుకొని పోవాలనే ఉద్దేశంలో భాగంగా సత్యనారాయణ గారు. లక్ష ఎకరాలు భూసేకరణ చేసి దోపిడీ చేస్తున్నారే. లక్ష ఎకరాలు భూసేకరణ చేసి ఒక గొల్లలకు 400 కోట్లు, కంపల్సరీకి 400 కోట్లు, లైట్లకు 100 కోట్లు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారే. ప్రజలకు మోహన్ రెడ్డి గారు, కట్టినటువంటి ట్యాక్స్ మోహన్ రెడ్డి గారు. వచ్చేటువంటి ప్రతి పైసను మీరు తీసుకొని దోపిడీ చేసుకుంటున్నారే. ఓకే, మోహన్ రెడ్డి గారు. ఈ దోపిడీ కోసం వాడుకొని మీరు డెవలప్మెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క చోట మేలు చేసింది లేదు. మూసుకుపోయే పార్టీ వైసీపీ పార్టీ. అదే బాగా ఓకే, సత్యనారాయణ గారు, ఓకే అండి. మూసుకునే ఓకే, సత్యనారాయణ గారు, వీరశేఖర్ గారు చర్చలో పాల్గొన్న మోహన్ రెడ్డి గారికి, సత్యనారాయణ గారికి, వీరశేఖర్ గారికి ధన్యవాదాలు.